పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మిరియాము జీవితంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక విషయాలను మనం తెలుసుకుందాం. అయితే ఇశ్రాయేలీలు సంతానాభివృద్ధి కలిగి విస్తరిస్తూ ఉంటున్న సమయంలో ఐగుప్తు రాజు దురాలోచనతో వారికి మగ సంతానం కలిగితే చంపేయాలి, వారు ఏమాత్రం విస్తరించకూడదు అని ఒక ఆజ్ఞ జారీ చేసిన సమయంలో పుట్టిన బిడ్డ ఎవరు అంటే మోషే. అమ్రాము యొకేబెదు అనబడిన తల్లిదండ్రులు ఇక ఈ బిడ్డను దాచలేక 3 నెలల తరువాత ఆ బిడ్డను నైలు నదిలో విడిచిపెట్టమని తన కుమార్తె అయిన మిరియాముకు చెప్పినప్పుడు ఆమె తన తమ్ముడైన తన సహోదరుడైన మోషేని తీసుకుని వెళ్ళి ఆ నైలు నదిలో విడిచిపెట్టిన తరువాత మరలా వెంటనే చేతులు దులుపుకొని ఇంటికి వచ్చేలేదు, కానీ ఒక మూలన ఒక పొదచాటున నిల్చొని తన తమ్ముడికి ఏమి జరగబోతుందో ఏమి సంభవించబోతుందో అని తెలుసుకున్నటకు అక్కడ నిలవబడి చూడసాగిందంట. ప్రియ సహోదరులారా, నేను చెబుతున్న మాట ఏమిటి అంటే ఆ నదీ ప్రాంతంలో ఆ భయానకమైన పరిస్థితుల్లో ఏమాత్రము కూడా భయపడకుండా తన తమ్ముడు కొరకు తన తమ్ముడు కోసము ఒక బాధ్యత తీసుకున్న వ్యక్తిగా మిరియామును మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఒక ధైర్యము కలిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. తన ప్రాణాలను తెగించి తన తమ్ముడిని ఏ రీతిగా కాపాడుకోవాలో అని ఆలోచించిన వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. ఒక సమయస్ఫూర్తితో కూడిన ఆలోచనను కలిగి ఫరో కుమార్తె యొద్దకు నేరుగా ధైర్యంగా వెళ్ళి ఆ బిడ్డకు పాలిచ్చి పెంచడానికి తన తల్లినే ఒక దాదిగా ఏర్పాటు చేసిన వ్యక్తి మిరియాము. అయితే ఆ సమయంలో తన సహోదరుడు కోసము ఒక కావలి గతిగా మిరియాము మారినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియ సహోదరులారా, నేను చెబుతున్న మాట ఏమిటి అంటే మరి మనకు కూడా సహోదరులు ఉన్నారు, మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి. మనము నివసిస్తున్న ప్రాంతాల్లో ఎంతోమంది ప్రజలు దేవుని ఎరుగని వారు ఉన్నారు. మరి వారందరికీ నీవు నేను ఒక కావలిమానగా మారగలుగుతున్నామా? నీవు నేను ఒక కావలి గతిగా మారుతున్నామా? దేవుని సన్నిధిలో ఆయన సముఖములో ఏ విధము చేతనైనను ఆ ప్రాంతాలను మన ప్రాంతాలను మనము నివసిస్తున్న ప్రాంతాలను మన కుటుంబాలను దేవుని కొరకు గెలుచుకోగలిగిన కృపను మనం పొందుకున్నామా? దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే మిరియాము వలె అట్టి కృపను మనం సంపాదించుకోవాలి. ఎవరికి వారముగా మనము నివసిస్తున్న ప్రాంతాల్లో మనము కావలి వారిగా మారిపోదాం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఒక అడ్డుపడగలిగిన వ్యక్తులుగా మనం మారిపోదాం. దేవుని కొరకు నిలవబడదాం. అట్టి కృప మనం అందరము కూడా పొందుకుందుముగాక. ఆమేన్.